ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభువు మరి సినాయి పర్వతం మీదకి మోషేని పిలిచి ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో మొదటిది నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనే మాట. ఈ మాట ఆయన పలకడంలో ఎన్నో మరి ఎంతో ఆంతర్యం ఉంది. ఎన్నో అనుభవాలు ఇందులో మనం నేర్చుకోగలుగుతాం. మొదట ఆయన దేవుడు అనే మాటలో ఎవరికి దేవుడు అనంటే అబ్రహాము, ఇసాకు, యాకోబులకు నేను దేవుడను అని ప్రభు చెప్పాడు. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదివినప్పుడు శ్రేష్టమైన మాటలు అందులో మనకు కనిపిస్తాయండి. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. చూసారండి ప్రియులారా, ఆయన ఎలాంటి దేవుడు అనంటే ఆయన రోషము గల దేవుడట. వాస్తవంగా మనకు ఆయనను గూర్చిన అవగాహన ఏంటి అనంటే ఆయన కనికరం కలిగిన దేవుడు, వాత్సల్యతను చూపించువాడు, దయాసాగరుడు, ఆయన కృపాసత్య సంపూర్ణుడు, ఆయన ఎంత భారమైన వహిస్తాడు, క్షమిస్తాడు, ఆయన మనల్ని వహిస్తాడు, నడిపిస్తాడు. ఇలాంటి అనుభవాల్ని మనం తలపోసుకొని సంబరపడుతూ ఉన్నాం. కానీ అంత మాత్రమే కాదు, ఆయన ఎంత దయాదాక్షిణ్య పూర్ణుడో, ఆయన ఎంత కృపా వాత్సల్యత గలవాడో అంత రోషము కలిగిన దేవుడండి. కనుకనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనే చట్టం, అనే ఆజ్ఞ ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన రోషము కలిగిన దేవుడండి. మనం ఎటుబడితే అటు నడుస్తుంటే, ఎటుబడితే అటు వెళ్ళిపోతుంటే, ఎవరి దగ్గరకంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి అక్కడ ఆశ్రయాన్ని కోరుకొని అవమానాలు పాలవుతుంటే ఆయన చూస్తూ ఊరుకుండేవాడు కాదండి. ఆయన చూస్తూ దాటుకుని వెళ్ళేవాడు కాదండి. ఆయన మనల్ని స్వతంత్రంగా తిరగని అన్నట్లుగా విడిచిపెట్టి ఆయన నిలిచేవాడు కాదు. ఆయన క్రమము కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పవిత్రుడైన దేవుడు. కనుక ఆయనకు కలిగిన పరిశుద్ధత, ఆయనకు కలిగిన పవిత్రత మనము కూడా కలిగి ఉండాలని వాంఛగలిగిన ఏకైక దేవుడు మనం ఆరాధించే మన ప్రభువు. కనుక ఆయన రోషము కలిగిన దేవుడు గనుకయే నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అనే నినాదాన్ని ఆయన వినిపిస్తున్నాడు. ఈరోజు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము, ఎవరి చెంతకు వెళ్ళి మనం నిలబడుతున్నాము, ఎవరి దగ్గర ఆశ్రయాన్ని కోరుకొని పరుగులు తీస్తున్నాము అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు చూచి చూడనట్లుగా విడిచిపెట్టేవాడైతే అంతగా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు, ఇంతగా మనం ధ్యానించవలసిన అవసరం కూడా లేదు. కానీ అలా కాదు కదా. ఆయనే చెప్తున్నాడు, నేను తప్ప ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ల ఎందే కానీ ఏ రూపమును మీరు చేసుకోనకూడదు అంటే ఇక్కడ ఆయన ఎంత రోషము కలిగిన దేవుడు అనేది మనం ఇట్టే గుర్తుపట్టవచ్చండి. గనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రోషము గల దేవుడు అన్నప్పుడు అందును గూర్చిన భయము కూడా మనకు ఉండాలండి. ఆయన సహించేవాడు కాదు, ఆయన రోషము కలిగిన దేవుడు. గనుక నేను సరి అయిన ప్రవర్తన కలిగిన వాడనే బ్రతకాలి, నిలవాలి అనే కాంక్ష కూడా మనకు కలగాలి. ఆ దిశగా మనం అడుగులు వేయాలండి. చూడండి ఆయన ఎంత రోషము కలిగిన దేవుడు అనేది 1-2 ఉదాహరణలు నేను మీతో చెప్తాను క్లుప్తంగాను. ఒకసారి మోషే, అహరోనులు రాజైన ఫరో దగ్గరకు వెళ్ళి వాళ్ళు అడిగారండి, అయ్యా మేము ప్రభుని ఆరాధన చేసుకోవాలి, మేము ప్రభుని స్తుతించుకోవాలి, మా దేవునికి మేము బలి అర్పణలు అర్పించుకోవాలి, అందుచేత మమ్మల్ని అరణ్యానికి పంపించండి, మేము వెళ్ళి మా దేవునిని మేము ఆరాధన చేసుకుంటాం, మా దేవునికి మేము బలి అర్పణలు అర్పించుకోవాలి, గనుక మమ్మల్ని పంపించమని ఫరోని బతిమాలుకున్నారండి. పిల్లల ఫరో అంటే మీకు తెలుసు కదండి, నేను చెప్పేదేముంది, ఒక కఠినమైన రాతి గుండె కలిగిన వాడు, ఏమాత్రం కూడా చలించని వ్యక్తి, ఏమాత్రం కూడా కనికరం చూపని వ్యక్తి. అలా మోషే అహరోనులు అడిగేసరికి ఆ మాట ఆయన జీర్ణించుకోలేకపోయాడండి. ఎందుకంటే వీళ్ళు పలుమార్లు వెళ్ళడం, మాకు యెహోవా చెప్పాడు, మాకు మా దేవుడు చెప్పాడు, మా దేవుడు ఇలా అన్నాడు అని ఇలా అంటుండేసరికి ఆయన ఆ మాట జీర్ణించుకోలేకపోయాడండి.
నేను రాజుని కదా, నేను కదా వీళ్ళకి అధికారిని, నేను కదా వీళ్ళకి యజమానుడను, నేను కదా వీళ్ళకి రాజుని. మరి నన్ను కాకుండా వీళ్ళు మాట మాటికి దేవుడు చెప్పాడు, ఆయన రమ్మన్నాడు, ఆయన ఇలా అనమన్నాడు, ఆయన ఇలా చేయమన్నాడు అని వీళ్ళు అలా అంటున్నారేంటి అని ఉగ్రుడైపోయి ఎంత అహంకారపు మాట అన్నాడో తెలుసండి. చూడండి ఆ మాట, నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచుటకు యెహోవా ఎవడు? చూసారండి ఎంత ఘాతకానికి, ఎంత ఘోరమైన స్థితికి దిగజారిపోయాడో. యెహోవా ఎవడు అంటే ఈయనకి దేవుడు ఎవరో కూడా తెలియదు అన్నమాట. ఏదో మనుషులను కాదండి, లేకపోతే స్నేహితులను కాదు, బంధుమిత్రాదులను కాదు, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళని కాదండి. కోపం వచ్చినప్పుడు నీవెవరో నాకు తెలిసిపోవా అట్లా అనడానికి సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుని, పరాక్రమము కలిగిన దేవుని, మహామహిమలో వసించుచున్న ఆ పరిశుద్ధుడైన దేవుని ఇక్కడ అంటాడు, యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఈ మాటలో అతని అహంకారపు మనస్తత్వం మనకు కనిపిస్తుందండి. అతడు ఎంత గర్వాంధుడై రాతకుండి కలిగిన వాడో ఈ మాటలో ఇట్టే మనం గుర్తుపట్టవచ్చండి. ఎందుకంటే అసలు సాక్షాత్తు దేవునినే నేను ఎరుగను, ఆయన ఎవడో నాకు తెలియదు అంటాడండి. ఈ రోజుల్లో చాలామంది కూడా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడైన దేవునిని ఎరుగక, మహత్యము కలిగిన దేవునిని చేరక, చూచుచున్న దేవుడు, ఆయుష్ను పొడిగించే దేవుడు, ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడు, మన కొరకై సమస్త ఈవులను కుమ్మరించగలిగిన ఆ యొక్క సర్వశక్తి కలిగిన దేవుడిని ఎరుగని పరిస్థితుల్లో ఈ రోజున గర్వం అనే గుర్రం ఎక్కి ప్రయాణం చేసేవాళ్ళు చాలామంది కనిపిస్తుంటారండి. వాళ్ళకి దేవుడు అంటే విలువ తెలియదు. దేవుడు అంటే వాళ్ళకి ఆ దేవుడికి చెల్లించవలసిన ఘనత ఏంటో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎంతసేపటికి తిన్నామా, తిరిగామా, సంపాదించామా, కూడగట్టామా, మూటగట్టామా, రాబోయే తరానికి మిగలబెట్టామా, అంతేగాని ఈ లోకాన్ని మనం విడిచిన తర్వాత ఒక దైవరాజ్యానికి మనం వెళ్ళాలి, ఈ లోకాన్ని మనం విడిచిన తర్వాత ఒక శాశ్వతమైన రాజ్యానికి మనం వెళ్ళాలి, ఈ లోకాన్ని మనం విడిచిన తర్వాత యుగాయుగములు జీవించగలిగిన ఒక దైవ సన్నిధి మనకు ఉన్నది అనే విచక్షణ జ్ఞానం వాళ్ళకు ఉండదండి. అమాయకంగా ఏమంటారంటే, ఏమనండి సచ్చిన తర్వాత తక్కిడో బిక్కుడో ఎవరు చూశారండి, ఎవరు చూశారండి? అంతేగాని ఆ రాజ్యములో నుంచి ఈ లోకానికి దిగివచ్చి, ఆ పరలోకములో నుంచి ఈ లోకానికి ఏతించి, ఆ పరలోక రాజ్య స్థాపనను గురించి ప్రకటించి, సర్వలోక పాప పరిహారార్థమై, సర్వలోక కళ్యాణార్థమై రక్తమును చిందించి, క్రయధనమును చెల్లించి, పాప విమోచన కొరకు బలి అయిపోయిన కరుణా సంపన్నుని యొక్క ఆ కనికరం కలిగిన దేవుని యొక్క ఆ కమనీయమైన దర్శనం వారికి కలగదండి. కఠినమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు కదా. అందుకని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవునిని ఎరుగక ఈ లోకంలోనే ఏదో ఉంది, ఈ లోకంలోనే మనం ఎంతో సంపాదించాలి అన్న ఈ లోకము మీద ఉన్న ఆ ప్రీతి దేవునికి దూరం చేసేస్తుందండి. ఒక వ్యక్తి అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము, ఓ ధనాన్ని కూర్చుకొని పేర్చుకొని కొట్లలో దాచుకొని, నా ప్రాణమా తిను తాగు సుఖించు అన్నాడు. ఎంత తింటా, ఎంత తాగుతా, ఎంత సుఖిస్తా ఈ జానడు కడుపుకి? ఇంకా దేవుని సంశయం లేదు, దేవుని ఆజ్ఞ లేదు, ఆయన చిత్తం లేదు, అంత నీ చేతికి ఇచ్చేసాను కదా, ఇక ఎంజాయ్ చేయి అన్నట్లుగా సంతోషించు అన్నాడు. దేవుడు అన్నాడు, అరే పిచ్చోడా, ఎర్రోడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని వాళ్ళు అడుగుతున్నారు. ఎవరాళ్ళు? ఆ మాట మీరు గమనించాలండి. ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను తీసుకుంటున్నాను అనలేదండి. ఈ రాత్రియే నీ ప్రాణాన్ని వాళ్ళు అడుగుతున్నారు. ఎవరాళ్ళు అంటే ఈయన గారిని తీసుకుని వెళ్ళిన గుంపు, ఆ బ్యాచ్ సపరేట్ బ్యాచ్ అది. ఎందుకంటే దేవునిని ఎరుగక, సుఖాన్ని ప్రేమించి, దేవుని సన్నిధిని గుర్తించక, ప్రభు సన్నిధిలో శిరస్సు వంచక, అహంకారపు మత్తుతో ఉన్నవాడిని మరి వాళ్ళుగా ఇంకెవరు కోరుకుంటారండి? మరి లాజరు చనిపోతే దేవదూతలు వచ్చి తీసుకెళ్లారంట. మరి ఈయన్ని దేవదూతలు తీసుకెళ్తే ఆయన ఎవరు తీసుకెళ్తారో మనం చెప్పాలేంటి? అర్థమైపోలేదండి.
గనుక నా ప్రియ సహోదరులరా, మనం ఈ రోజున బ్రతికి ఉన్నాం. దేవుని కృప, ఆయన స్తుతించాలి, మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి, ఆయనకు శిరస్సు ఉంచి మనం ఆయనకి లోబడాలి. ఈ ఫరో ఎలాంటి వాడో తెలుసా? నాకు తెలియదో, అసలు ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు అంటాడండి. నా ప్రియుల ఒక్క మాట నేను చెప్పి ఇంకొన్ని మాటలు చెప్తాను. ఇది నిర్గమాకాండం 5వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదివాం కదండి. మీకు ఒక ఆశ్చర్యమైన సంగతి చెప్తా. ఈ 5వ అధ్యాయం 2వ వాక్యంలో ఈయన అహంకారం ఇలా ఉంది. కాస్త ఈ 5వ అధ్యాయం దగ్గర నుంచి మీరు 9వ అధ్యాయానికి రండి. ఈ 9వ అధ్యాయం 27వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఇప్పుడు ఈ కఠినాత్ముడు, అహంకారి అయిన ఈ ఫరో మాట తీరు ఎలా మారిందో మీరు జాగ్రత్తగా గమనించండి. 9వ అధ్యాయం 27వ వాక్యంలో, ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను. అయిపోయిందండి అయ్యగారి పని. నిన్నటిదాకా మీసాలు మెలేసి కాళ్ళు ఎగరేసి డబ్బు ఎత్తు లోకపు మత్తు అన్నాడే, ఇక అయిపోయింది దీపం. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మోషే అహరోనులను మళ్ళా పిలిపించి అంటాడు ఈ 9వ అధ్యాయం 27వ వాక్యంలో, నేను పాపము చేసి తిని, యెహోవా న్యాయవంతుడు, స్తోత్రం కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, మరి నిన్నేమన్నా? అసలు ఆయన ఎవడో నాకు తెలియదు అన్నాడు. అహంకారం. నేను ఒక మాట చెప్పనా? అసలు ఈ చరిత్ర మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఆరాధించే దేవుడు రోషము గల దేవుడండి. చేతగాని వాడు కాదు, చేతులు ముడుచుకుని ఉండేవాడు కాదు. ఆయన సాహస వీరుడు. ఏ కార్యమునైనా చేయుటకు, ఎంతటి కార్యమునైనా సంపూర్తి చేయడానికి సామర్థ్యత గల దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. అహంకారపు మత్తుతో ఉన్నవాడిని ఆ అహంకారపు వేదిక మీద నుంచి దింపాడు కిందకి. ఇప్పుడు ఫరో అంటాడు, నేను పాపం చేశాను బాబు, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. ఎవరు చెప్పిన ఈ మాటలు? ఎవరు చెప్పమన్నారా ఆయన్ని? నేనును నా జనులను దుర్మార్గులము. మరి నీవు నీ జనులు దుర్మార్గులైతే నీ ఎదుట నిలిచిన ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? మరలా డైరెక్ట్గా చెప్పాలనా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప చూపిస్తాడు. ఆయన రోషము గలవాడండి. ఏదో గర్వంతో మాట్లాడుతుంటే ఆయన ఏదో తొలగదోసుకొని చూసి చూడట్టుగా వెళ్ళిపోడు. పంతం పడుతాడు, అంతం చూపిస్తాడు. ఆయన రౌద్రము కలిగిన, రోషము కలిగిన కొదమ సింహం, ఆయన యూదా గోత్రపు సింహం. నిద్రపోతుందని సింహం దగ్గరికి వెళ్ళి ఆటలాడుకుంటే పంజా విప్పుతుంది. ఆటలు కాదు సింహంతో, దేవునితో చెలగాటం కాదు, దేవునితో ఆటలు కాదు. ఆయన జీవము కలిగిన దేవుడు, పరాక్రమము కలిగిన దేవుడు కనుక ఆయనతో ఆచితూచి భయభక్తులు కలిగి వినయ విధేయతలతో వినయ మనస్కులమై మనము ఆయన సన్నిధిలో శిరస్సు వంచాలి, శిరస్సు వంచాలి. చూడండి, నిన్న మొన్న ఆ మాటలు మాట్లాడిన ఫరో ఇప్పుడు గడగడ గడగడ గడ వణికిపోతూ అంటున్నాడు, నేను పాపము చేసి తిని, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులమైపోయామయ్యా అని పశ్చాత్తాపడుతున్నాడు. నిజమేనండి నా ప్రియులారా, మన ఎదుట అహంకారపు మత్తుతో ఎవరు చెలరేగినా మనమేం తొందరపడకూడదు, వేచి చూడాలి. దేవుని సన్నిధిలో మనం వినయ విధేయతలతో కనిపెట్టి చూడాలి. దైవ కార్యాలని మనం వీక్షించాలి. మనం ఆరాధించే దేవుడు రోషము గల దేవుడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆయన తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. గాడ్ ఆఫ్ నాజరేత్, హల్లెలూయా, స్తోత్రం. గొప్ప దేవుడానికి స్తోత్రం, గొప్ప దేవుడానికి స్తోత్రం. మహోన్నతుడా, మహోపకారి, నీకు స్తోత్రములు నాయన, స్తోత్రం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ దినం మీ సన్నిధిలో మేము ఆనందించి హర్షించి ప్రహర్షించేటట్లు సహాయం చేశారు, అందుకు నీకు స్తోత్రాలు. మీ జీవము కలిగిన వాక్కు చేత మమ్మల్ని దర్శించారు. అవును,
నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని మీరు చెప్పిన లేఖనాలలోని సత్యాన్ని ఒక్కొక్కటిగా ధ్యానించుకునే కృపను మీరు ప్రసాదించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నైనా మీరు రోషము కలిగిన దేవుడు అని ఈ దినం మాకు ప్రత్యక్షమయ్యారు. అందుకు మీకు స్తోత్రాలు. మీకు చెందవలసిన ఘనతను మీకు అర్పిస్తూ వినయ విధేయతలతో మీ సన్నిధిలో శిరస్సు వంచి మీ దీవెనలకు మేము పాత్రులగుటకు సహాయం చేయమని మరొకసారి మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రజలను, దేశాలను, ప్రపంచంలో ఉన్న మానవ కోటిని మీ చేతులు సమర్పిస్తున్నాను. మీ కౌగిలిలో దాచుకోండి. ఈ విపత్కరమైన పరిస్థితులలో మీ సహాయాన్ని మీరు మాకు అందించండి నాయనా. మీరు తప్ప మాకు వేరొక ఆశ్రయం లేదు నాయనా. ఇదిగో రోగాల చేత పీడింపబడుతూ వ్యాధులతో బాధపడుతున్న నీ బిడ్డలను దయతో మీరు జ్ఞాపకం చేసుకున్నామని వేడుకొనుచున్నాను. కనికరించి కటాక్షించి మీ హస్తం చాపి అద్భుతం చేయమని ఇదిగో మీ ప్రియుల కుటుంబాలు ఒక్కొక్క కుటుంబాన్ని మీ చేతులు సమర్పిస్తున్నాను. మీ రెక్కల నీడలో ఒక్కొక్క కుటుంబాన్ని దాచి ఉంచమని వేడుకొనుచున్నాను. బలపరిచే మీ బాహు నిత్యము తోడుగా ఉంచమని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.